పల్లెల్లో తోటల్లో మిరప టమాటా చెట్లు ఎలా వేస్తారో ఈ వీడియో చూడండి. చూడండి ఎంత లైన్గా నారుమళ్ళులాగా కట్టున్నారు. దానికి ఇరిగేషన్ అంటే వాటర్ పోవడానికి కూడా ఎంత దారులుగా పెట్టున్నారో చూసారు కదా. ఈ మొలకలు అనేవి ఎలా వస్తాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా వాళ్ళ విత్తనాలని ఒక బెడ్ మీద వేస్తారు. దీన్ని నర్సరీ బెడ్ అంటారనమాట. విత్తనాలు చల్లిన తర్వాత ఈ విధంగా మొలకలు వస్తాయి కదా, వీటిని తీసుకెళ్ళి వాటిల్లో ఒక్కొక్క ప్లాంట్గా గుచ్చుతారనమాట. ఇది నారుమడి, దీన్ని నారుమడి అంటారు. ఈ విధంగా వీళ్ళు తీసుకొచ్చి ఆ లైన్గా ఒక్కొక్కటి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ గుచ్చుతారు. అవే మనకి 4 నెలలు కాపు వస్తుంది అనమాట. ఆ నీళ్లు కూడా ఆ ఫర్రోస్లో అంటే ఆ మధ్య గ్యాపుల్లో నీళ్లు వదులుతారనమాట. ఈ విధంగా పండించినవి మనకి పట్టణాల్లో వస్తుంది. దీన్ని ఒక తోట అంటారు వీళ్ళే. ఆ తోటలో కొంచెం ప్లేస్ని ఈ విధంగా టొమాటో పచ్చిమిర్చి పండిస్తారనమాట. చూసారు కదా ఎంత కష్టపడతారో పల్లెల్లో. మనం ఎంత ఈజీగా తీసి పడేస్తాము.